హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. సో ముందుగా ఇవాళ జూన్ 3వ తారీఖు 2024 సంవత్సరం అండి. ఫ్రెండ్స్, ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే రేపు మనకు ఇండియాలో ఎలక్షన్ రిజల్ట్ రాబోతా ఉంది కదండి. సో రేపు ఎవరైతే గమ్కా మెడికల్ కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి సిటీలకు వెళ్తూ ఉన్నారో రేపు ఒక్కరోజు కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఆల్రెడీ చాలా మెడికల్ సెంటర్ వల్ల రేపు హాలిడే ప్రకటించేశారు. కొంతమంది ఇంకా హాలిడే అనౌన్స్మెంట్ చేయలేదండి. ఎనీవే రేపు వెళ్ళొద్దండి, ఎల్లుండి కావాలంటే ట్రావెల్ చేయండి. మీ యొక్క గమ్కా ఈ యొక్క స్లాట్ ఏదైతే ఉందో అందులో 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 మంత్లోగా మీరు ఎప్పుడైనా సరే మెడికల్ చేసుకోవచ్చండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే గల్ఫ్ ఎయిర్లైన్స్లో రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది కదా. ఎవరైతే విజిట్లో సౌదీ అరేబియాతో పాటు ఇంకా మిగతా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు విజిట్లు ఎవరైనా వెళ్తా ఉంటే రిటర్న్ టికెట్ కూడా అదే ఎయిర్లైన్స్లో కావాలని చెప్పి రీసెంట్గా ఒక సర్క్యులర్ని జారీ చేశారు కదా. సో దీనికి సంబంధించి ఒక ప్యాసింజర్ మన దగ్గర గల్ఫ్ ఎయిర్లైన్స్లో టికెట్ తీసుకున్నారండి. నేను ఇవ్వలేదు, ఆయన ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి బహ్రెయిన్ నుంచి రియాద్ ఫ్లైట్ టికెట్ అండి. గల్ఫ్ ఎయిర్లైన్స్కి సంబంధించి రిటర్న్ టికెట్ అయినా ఇండిగోలో తీసుకున్నారు. ఓకే, సో నేను ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ కొత్తగా రూల్ వచ్చిందంటే లేదండి మీరు ఇవ్వండి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, నో ప్రాబ్లం ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. నేను టికెట్ కూడా ఇచ్చేసాను ఇండిగోలో. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. గల్ఫ్ ఎయిర్లైన్స్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు, అనుకున్నట్టే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. లేదు మీరు రిటర్న్ టికెట్ కూడా మా ఎయిర్లైన్స్లో తీసుకోవాలంటే లేదండి నేను అలా తీసుకోను, ఎందుకంటే రిటర్న్ నేను ఏ ఎయిర్లైన్స్లో రావాలి అది నా ఇష్టం. నేను ఎయిర్ ఇండియాలో వస్తాను, ఇండిగోలో ఇస్తాను, లేదంటే అక్కడే నా వీసాను ఎక్స్టెన్షన్ చేసుకుంటాను, మీకు అవసరం లేదు. మీకు వ్యాలిడ్ వీసా ఉందా లేదా, ఫ్లైట్ టికెట్ ఉందా లేదా, రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ ఉందా లేదా, ఇవి చూసుకోండి, లేదా నా డబ్బులు నాకు పూర్తిగా రీఫండ్ చేయండి అని చెప్పి అక్కడ ఆర్గ్యుమెంట్ మంచిగా చేశారు. సో ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారండి. సో ట్రావెల్ చేశారు. కాబట్టి గల్ఫ్ ఎయిర్లైన్స్లో కొంచెం మంచిగా మాట్లాడితే పర్లేదండి, యాక్సెప్ట్ చేస్తున్నారు. లేదా కొంచెం మెత్తగా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎనీవే ఎవరైతే విజిట్లో వెళ్తూ ఉన్నారో కొద్ది రోజులు అవాయిడ్ చేయండి. వారంతకు వాళ్ళే ఈ యొక్క రూల్స్ని ఎత్తేస్తారో చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో దాదాపు 20,000 మంది విజిట్ వీసా హోల్డర్లకి హజ్ ఉల్లంఘన కింద జరిమానా విధించినట్లుగా ఉమ్రా మరియు మంత్రిత్వ శాఖ వారు చెప్పడం జరిగిందండి. సో జాగ్రత్త ఉండండి. ఎవరైతే విజిట్లో ఉన్నవారు తొందరగా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఉమ్రా వాళ్ళు కానీ మిగతా వీసా వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వీసా వ్యాలిడిటీ చెక్ చేసుకోండి, తొందరగా ఎగ్జిట్ అయిపోండి. ఇంకా విషయం ఏంటంటే జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 20 వరకు సౌదీ వాళ్ళు కానివ్వండి, ప్రవాసులు కానివ్వండి, విదేశీయులు కానివ్వండి, ఎవరైనా సరే మక్కాలోకి ఎంట్రీ అవ్వాలంటే వారి దగ్గర హజ్ పర్మిషన్ కానీ హజ్ వీసా కానీ కంపల్సరీ ఉండాలి. ఇవి లేకపోతే వారిపైన కూడా 10,000 రియాలు జరిమానా విధిస్తామని చెప్పి హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ వారు హెచ్చరిస్తూ ఉన్నారండి. ఇంకా ఉమ్రా వీసా లాస్ట్ ఇంక 2 డేస్ మాత్రమే ఉంది. ఎవరైతే ఇంకా సౌదీ అరేబియాలో ఉన్నారో తొందరగా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఇంకా మెడికల్కి సంబంధించి ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మెడికల్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు అధిక బరువు ఉన్నారు, 110 కేజీలు 105 కేజీలు ఉన్నా కూడా నిన్న రీసెంట్గా ఒక ఆయన మెడికల్కి వెళ్ళారు. సో అక్కడ ఓవర్ వెయిట్ కింద ఆయనకు మెడికలే తీసుకోలేదు, అక్కడి నుంచి వెనక్కి పంపించారండి. కాబట్టి ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మెడికల్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో తర్వాత చాలామంది ఒక డౌట్ అడుగుతూ ఉన్నారండి, పాస్పోర్ట్లో వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉండాలి? రీసెంట్గా ఒక ప్యాసింజర్ నాకు మెసేజ్ చేశారు, అన్న నేను ఇప్పుడు ప్రజెంట్ సౌదీ అరేబియాలో ఉన్నాను, నా పాస్పోర్ట్లో 7 మంత్స్ వ్యాలిడిటీ ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో 7 మంత్ వ్యాలిడిటీ ఉంది. సో నేను చుట్టి మీద వచ్చి మళ్ళీ సౌదీ అరేబియాకి రావచ్చా అంటే, ఆయన చుట్టి మీద వస్తే 3 నెలలు వస్తారు. ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళే సమయానికి ఆయన పాస్పోర్ట్లో కేవలం 4 నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. సో 4 మంత్స్ వ్యాలిడిటీ ఉంటే యాక్సెప్ట్ చేయరండి. యాజ్ పర్ రూల్ ప్రకారం మనం విదేశాలకు ట్రావెల్ చేస్తా అంటే మన పాస్పోర్ట్లో కనీసం అంటే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి. సో ఇక్కడ కొంతమందికి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, కొంతమందికి యాక్సెప్ట్ చేయట్లేదు. రూల్ ప్రకారం అయితే యాక్సెప్ట్ చేయకూడదు. సో ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే రిస్క్ తీసుకోవద్దు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ ఉన్నప్పుడే రెన్యువల్ చేసుకోండి. కనీసం అంటే మీ పాస్పోర్ట్లో 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, 40+ వయసు ఉన్నవాళ్ళు, 40 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అక్కడి నుంచి ఎగ్జిట్లో వచ్చి మళ్ళీ కొత్త వీసా తీసుకొని మళ్ళీ మెడికల్ ఇవన్నీ చేసుకొని సౌదీ అరేబియాకి వెళ్తే మంచిదా, లేదా అక్కడే కఫాలా తీసుకొని ట్రాన్స్ఫర్ అయిపోతే మంచిదా అని చెప్పి కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉన్నారండి. సో నా సలహా ప్రకారం అక్కడే కఫాలా తీసుకుంటే చాలా బెటర్. సో అక్కడ మన తనాజులు తీసుకుంటే మనకు 2,000 రియాలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం మనకి ఇండియాలో ఏమొస్తుందంటే మెడికల్ ప్రాబ్లం వస్తూ ఉంది. నార్మల్గా
24-25 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తున్నాయి. అలాంటి 40 సంవత్సరాలు అంటే బీపీ, షుగర్, ఈ చాలా ముఖ్యంగా మనకు ఊపిరితిత్తులపైన మచ్చలు డాట్స్ ఉన్నాయని చెప్పి 10 మంది వెళ్తా ఉంటే అందులో 4గురికి ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. కాబట్టి వీలైనంత వరకు అక్కడే తనాజులు తీసుకునే, చుట్టి మీద కావాలంటే ఒక 3 నెలలు 4 నెలలు ఇండియాకి వచ్చి వెళ్ళండి, కానీ కొత్త వీసా తీసుకుని రావద్దండి. నా సలహా, మంచి సలహా అది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్స్ అండి. రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.